కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యూచర్లో అయినా టీడీపీలోకి మరలా కమ్బ్యాక్ అనేటువంటి ఆలోచన ఉందంటారా? ఎప్పుడు ప్రజలైతే జనరల్ కోరుకుంటారు, కొంతమంది అభిమానులు 7% అనేది ఇది వాల్యూ సార్. అవును, అది నాట్ చిన్న నెంబర్ కాదు. ఎస్ సార్. అంటే మీరు 15 సంవత్సరాల నుంచి అవే ఫ్రమ్ ద పాలిటిక్స్. ఈ 7% కూడా టీడీపీ వాళ్ళే. టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే 22% వచ్చింది. ఓకే, అంటే లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ ఓట్లేసి సపోజ్ వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేసి అడిగాం అనుకోండి, అప్పుడు వాళ్ళ సెక్షన్ అయితే 22% వచ్చింది. బికాస్ మీరు అర్థం చేసుకోవచ్చు, ఆబ్వియస్లీ దే ఆర్ హ్యావ్ వైరల్ విత్ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వైరల్ కాబట్టి దే హ్యావ్ మోర్ కంఫర్ట్ విత్ ద జూనియర్ ఎన్టీఆర్ గారు. మేబీ 22% ఈ ఆప్షన్స్ లో ఇది ఎక్కువ ఉండొచ్చు. బట్ టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ కి 38% ఇవ్వడం, ఎన్టీఆర్ గారికి 7% ఇవ్వడం, ఇది షాకింగ్. ఓకే, కానీ జనరల్గా అంటే ఇటువంటి సర్వే చేసినప్పుడు లేదంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎట్లా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఒకవేళ పార్టీ నుంచి మీకు ఏమైనా ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? చెప్పాను కదా సార్, మనం ఏ పార్టీకి మన థర్డ్ పార్టీ, అసలు మనం థర్డ్ పార్టీ. ఓకే, సంబంధం లేని వ్యక్తి. కానీ వీళ్ళు ఏమన్నా పర్సనల్ గా టార్గెట్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? సార్ ఈ ఫీల్డ్ లో చాలా సంవత్సరాలు ఉన్నాం కాబట్టి మీరు వెయిట్ ఎక్కితే వెయింగ్ మిషన్ ఎంత ఉందో మనం చూపిస్తాం. ఎందుకంటే రీసెంట్ గా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి విషయంలో చూసాము. వాళ్ళు ఒక మీడియాలో కూర్చొని నెక్స్ట్ ఒకవేళ కూటమి ఇలాగే ఉంటే సిబిఎన్ గారు కాదనుకుంటే నెక్స్ట్ ఎవరికి ఆప్షన్ ఇస్తారు అనుకుంటే ఆబ్వియస్లీ లోకేష్ అన్నారు. కానీ దానికి ఆయన సస్పెండ్ అవ్వాల్సినంత పని అయింది కదా, సస్పెండ్ చేశారు కదా పార్టీ నుంచి. కరెక్ట్ సార్. ఇప్పుడు మనం భయపడేది కాదు, భయపెట్టాలని కాదు, లేదు ధైర్యంగా వెళ్ళిపోతున్నాం, దూకేస్తున్నాం, అట్లా రెండు కదన్నమాట. మనం ఉన్న ఫ్యాక్టర్ మీ వెయింగ్ మిషన్ మీ వెయిట్ చూపించేదానికి భయపడదు, ధైర్యం చేయదు, దాని ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది. ఓకే, అంతే కదా. ఆ సెక్షన్ లో ఉన్నాం కాబట్టి మనం టెస్ట్ చేసినప్పుడు ఏముందో ఆ శాంపుల్ దాన్ని వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారని కదా వాళ్ళ విజ్ఞత. అంతే, ఎవరైనా వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, రేపు వేరే వెస్ట్ బెంగాల్ చేస్తున్నాం, బీహార్ చేస్తున్నాం, ఆ డేటా ఏం మాట్లాడుతాం, డేటా ఉండేది చెప్తుంది. ఈ ప్యారల్ గా ఉన్నటువంటి పారావీలను పేరు పెట్టింది కూడా కారణం ఏంటంటే ఈ డేటా అనే లైన్ వాడుకుంటారా లేదా అనేది. కానీ మీరు అనర్గళంగా మీరు మాట్లాడుతుంటే ప్రిపేర్ అయ్యారు, సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు, ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది. సో ఈ డేటా అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది. మీరు యూజ్ చేసుకుంటారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. అది అవును కదా, ఎవరి డిసిషన్ వాళ్ళది. అమరావతి నగరానికి వస్తే సార్, ఒకసారి అమరావతిని 3 ఏళ్లలో కట్టి చూపిస్తాను, నిధులు కూడా ఉన్నాయని చంద్రబాబు గారు అంటున్నారు. రీసెంట్ గా మోదీ గారి సమక్షంలోనే 3 ఏళ్ల తర్వాత మరలా మీరు వచ్చి మా భవనాలు ప్రారంభం చేయాలనేటువంటి కామెంట్ కూడా చేశారు. ఆయన కూడా దానికి అలాగే స్పందించారు. వచ్చి 3 సంవత్సరాల్లో కంపల్సరీ అందరం కలిసి చేస్తామని చెప్పారు. దీన్ని జనం ఎంతవరకు నమ్ముతున్నారా? అసలు జనం దీన్ని నమ్ముతున్నారంటే ఏం చెప్తారు సార్? అంటే మోస్ట్లీ విజయవాడ, గుంటూరు ప్రాంతం మటుకు దే ఆర్ వెయిట్ అండ్ సీ అని మెథడాలజీలో సంవాద్ దానికోసం ఎదురు చూస్తున్నారు సార్. అవుద్ది అన్న నమ్మకం, హోప్ ఎక్కువ ఉంటుంది. బయట కంపారిటివ్లీ వేరే దగ్గర చూస్తే మటుకు దాని గురించి డిస్కషన్ కంటే కూడా వాళ్ళ ప్రాంతం యొక్క ఇష్యూస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ మోస్ట్లీ ఎఫెక్ట్ విజయవాడ, గుంటూరు దగ్గర మటుకు దాని మీద హోప్ అవ్వాలని నమ్మకం, లేదా అవుద్దని వెయిటింగ్, ఇలా జరుగుతుంది. అది 1 year వరకు ఓకే, 2 years వరకు ఓకే, 3 years వరకు ఓకే. అంటే 4th year కూడా ఇఫ్ దే డోంట్ వాంట్ ఎనీ రిజల్ట్స్ చూడకపోతే అప్పుడు దాని మీద డ్యామేజ్ ఇంకా ఎక్కువ హ్యూజ్ గా ఉంటుంది. హోప్ లేనప్పుడు ఒకటి సార్, హోప్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు డ్యామేజ్ కూడా అదే విధంగా ఉంటుంది, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా. ఈ ప్రమాణ స్వీకారోత్సవం లేదంటే సెకండ్ పునఃప్రారంభ ప్రారంభోత్సవం జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన అక్కడ అన్ని వేల కోట్లు పెట్టి, అన్ని లక్షల కోట్లు పెట్టి మరలా 40,000 ఎకరాలు అంటున్నారు. గుంటూరుకి విజయవాడకి మధ్యలో నాగార్జున యూనివర్సిటీ దగ్గర మీకు నచ్చిన దగ్గర 500 ఎకరాలు తీసుకొని మీకు కావాల్సినన్ని కట్టొచ్చు కదా అనేటువంటి కామెంట్ చేశారు. ఇలాంటి అంశాలు కూడా మీ దీంట్లో వచ్చాయి సార్? వన్ క్యాపిటల్ సిస్టమ్ మటుకు మెజారిటీ బిలీవ్ చేస్తున్నారు సార్ దాంట్లో. అమరావతి అని అమరావతి ఇప్పుడు ఉండే ఆప్షన్ అదే కాబట్టి. బట్ ఆ వన్ క్యాపిటల్ సిస్టమ్ ని ఎలా బిల్డ్ చేస్తారనే మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. సపోర్ట్ చేస్తారా, సపోర్ట్ చేయరు అనే దాని మీద. అది ఆల్రెడీ ఇంతకుముందు నుంచి ఎలక్షన్స్ నుంచి కంటిన్యూస్గా ఉన్న డిస్కషన్ అది. ఓకే సార్, కూటమి ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరి పనితీరు బాగా ఉంది అంటే జనం ఏమంటున్నారు సార్? నెంబర్ గురించి చూస్తే ఆబ్వియస్లీ మనకు నెంబర్ టీడీపీ వాళ్ళు ఎక్కువ కాబట్టి పర్సంటేజ్ పరంగా కూడా వాళ్ళ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఎక్కువ ఉంటారు. డ్యామేజ్ జరిగిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది డ్యామేజ్. సో ప్లస్ అయినా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మంది ఎక్కువ ఎమ్మెల్యేలు ఎవరు పనిచేస్తున్నారంటే ఆబ్వియస్లీ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు నెగిటివిటీ మీద ఎమ్మెల్యేలు ఎక్కువ కనపడతారు, మీకు టీడీపీ నుంచి ఎక్కువ ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళే ఎక్కువ కనపడతారు. డ్యామేజ్ జరిగినా కూడా వాళ్ళకి ఎక్కువ, డ్యామేజ్ ఉన్నా వాళ్ళకి ఎక్కువ జరుగుతుంది. ఓకే, కంపారిటివ్లీ. కానీ దీంట్లో ఉన్న వాళ్ళు, కొత్తగా ఉన్న వాళ్ళు 88 మందిలో కూడా వీళ్ళ పార్టీ ఎక్కువగా ఉంది. నెంబర్ ఎక్కువ కదా సార్, ఆబ్వియస్గా పర్సెంటేజ్ ఎక్కువ, ఏ పార్టీకి ఎక్కువ నెంబర్ ఉంటుంది వాళ్ళకి అడ్వాంటేజ్ అయినా డిసడ్వాంటేజ్ అయినా. ఓకే, ఇప్పుడు పాజిటివ్ చేసుకున్నా వాళ్ళకి ఎక్కువ కన్వర్ట్ అవుతాయి రేపు. కానీ మినిస్టర్స్కి వచ్చేటప్పటికి బీజేపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు. ఇంకా టీడీపీ అంటే ఇంకా అది ప్రభుత్వం వాళ్ళది కాబట్టి వీళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి దట్ సెకండరీ. కానీ జనసేన మినిస్టర్స్కి సంబంధించి
ప్రజల్లో ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క ఏ విధంగా వాళ్ళ పనితీరుని నమ్ముతున్నారంటే ఏం చెప్తారు సార్? అంటే అందరూ ఒకే రకంగా లేదండి, పేర్లు చెప్పలేను, మినిస్ట్రీస్ చెప్పలేను కానీ, బట్ ఆబ్వియస్గా నెగిటివిటీ ఉన్న మినిస్ట్రీ ఉన్నారు, పాజిటివిటీ ఉన్న మినిస్ట్రీస్ ఉన్నారు. ఓకే. టీడీపీలో కూడా సేమ్ అంతే, పాజిటివిటీ పేర్లు డిస్క్లోజ్ చేయలేదు అందుకని. ఓకే. మీకు జూన్ 12 11:27 ఓపెన్ అవబోతాయి సార్ అన్ని. ఓకే. ఇవి కూడా అన్ని అంతే సార్, మినిస్ట్రీస్ అన్ని. ఎవరు 175 జరగాలంటే 175 ఎమ్మెల్యే ఒక మినిస్ట్రీ కదా. సో గతంలో చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్స్ కూడా ర్యాంకులు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికే 9వ ర్యాంకు 10వ ర్యాంకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి అయితే 9వ ర్యాంక్ ఇచ్చారు. లోకేష్ గారు అయితే 7th ర్యాంక్ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు అంటే మనమే ర్యాంకులు ఇచ్చుకుంటే కుదరదనే దాని మీనింగ్, లేకపోతే కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళని ఫస్ట్ ర్యాంక్ లో పెడితే వాళ్ళు ఇంకొంచెం యాక్టివ్ గా పనిచేస్తారని? వన్ ఆఫ్ ది స్ట్రాటజీగా ఉంటుంది సార్. ఆ పొజిషన్ మీరున్నా నేనున్నా అదే చేస్తుంటాం. ఓకే. స్ట్రాటజీతో చేసిందా అంతే అది? అంటే ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు తను మనమే ఫస్ట్ చేసుకోలేం కదా సార్ దాన్ని.